హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఝాన్సీని. ఈరోజు సరికొత్త టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మీరుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ అండి, జనరల్గా మనకి వర్షాకాలం వచ్చిందంటే ఈగలు వచ్చేస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది పడతాము. సో ఈగలు రాకుండా ఉండడానికి, లేదంటే ఉన్న ఈగలు అయితే పోవడానికైతే ఒక మంచి టిప్, కొంచెం ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద తుడుచుకున్నా సరే, లేదంటే మన ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, పెట్టి క్లీన్ చేస్తాం కదా. సో దాంట్లో అయినా సరే ఈ పసుపు నీళ్ళు వేసామంటే ఈగలు అయితే రాకుండా ఉంటాయండి, ఉన్న ఈగలు కూడా వెళ్ళిపోతాయి. స్టిప్ అండి, మనం బటర్ నీళ్ళు వాడుతూ ఉంటాం కదా. సో బటర్ నీళ్ళు వాడుతున్నప్పుడు ఏమైందంటే మనం కూరలో వేస్తాము. కూరలో వేసినప్పుడు ఏంటంటే చాలా బాగా కమిలిపోయినట్టు ఉంటాయి బఠానీళ్ళు, చిన్నవైతే అయిపోతాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే దీంట్లో ఫస్ట్ ఏంటంటే బఠానీల్లో కొంచెం గోరచ్చ నీళ్ళు అయితే వేసుకోవాలి. కొంచెం మరీ హాట్గా ఉండకూడదండి. గోరచ్చ నీళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం మనం షుగర్ వేసేసి 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుంటే బఠానీలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో ఏంటంటే షుగర్ వేయడం వల్ల రుచి కూడా పెరుగుతుంది. ఇది కూరల్లో 10 నిమిషాల తర్వాత మనకు కావాల్సిన ఉప్మా కానీ కూరల్లో కానీ వాడండి. బఠానీలు అనేవి చిన్నగా అయిపోకుండా కమిలిపోకుండా అయితే ఉంటాయండి. నెక్స్ట్ టిప్ అండి, వర్షాకాలం వచ్చింది అంటే ఇంకా మనకి షుగర్ అనేది బాగా నీరు పట్టేసి ఉంటాయి కదండి. మామూలుగా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ముద్దగా నీరుగా ఉంటుంది కదా. సో అలాగా షుగర్ నీరు పట్టకుండానికి రాజ్మా గింజలు మనం వాడుతూ ఉంటాం కదా. సో కూర చేసుకుంటాము. ఈ రాజ్మా గింజల్ని మనం షుగర్ క్వాంటిటీ బట్టి వేసుకొని మనం వాడుకున్నట్టయితే, స్టోర్ చేసినట్టయితే షుగర్ అనేది తడిగా ఉండదండి. రాజ్మా అనేది మనకి తడి అనేది పీల్చేసుకుంటుంది. నెక్స్ట్ చిట్కా అండి, సో ఏంటంటే కర్పూరం బిళ్ళలు. సో కర్పూరం మనం హారతి ఇచ్చుకుంటాము దేవుడి గదిలో. అలా కాకుండా జనరల్గా ఏంటంటే మనం చీమలతో చాలా ఇబ్బంది పడతాము. ఎలా పోయినా అంటే కెమికల్స్తో చీమల మందు వేసి చేస్తాము. అలా కాకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఈ కర్పూరం బిళ్ళలతోనే మనమైతే చీమలు అయితే దూరం చేయొచ్చండి. అది ఎలా అంటే మీ కబోర్డ్లో ఒక 2-3 చోట్లు ఇలా కర్పూరం బిళ్ళలు 2 కానీ 3 కానీ, మీ చీమలు ఎక్కువ ఉన్నాయనుకోండి 3 పెట్టుకోండి, లేదంటే 2 పెట్టుకొని మధ్యలో 2 పెట్టుకున్నారనుకోండి, చీమలు అయితే రాకుండా ఉంటాయండి. కొన్ని రోజులు ఇలా చేశారు అంటే చీమలు అయితే ఇంక రాకుండా అయితే ఉంటాయి. మన షెల్ఫ్స్లో అంటే మనం బట్టలు పెట్టుకుంటాం కదండి. సో ఆ కబోర్డ్లో ఏంటంటే ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ రాకుండా అయితే ఉండాలి అంటే ఇలా కర్పూరం బిళ్ళలు ఒక కాటన్ క్లాత్లో కానీ, లేదంటే ఒక కవర్లో మనం కర్పూరం బిళ్ళలు పెట్టేసి పిన్నిస్ పెట్టామనుకోండి, స్మెల్ అనేది రాదండి. చాలా ఫ్రెష్ స్మెల్ అయితే వస్తుంది. మనకి ఒక వారం రోజులకు చిన్నవి అయిపోతున్నాయి అన్నప్పుడు మళ్ళీ మనం ఒక 2-3 కర్పూరం బిళ్ళలు దాంట్లో పెట్టుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది. ఇంకొకటి ఏంటంటే జనరల్గా మనకి పసుపు కుంకుమ ఎక్కువ క్వాంటిటీలు అయితే తెచ్చుకుంటాము. ఎక్కువ క్వాంటిటీలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే చిన్న నల్లటి పురుగులు అయితే వచ్చి పసుపు కుంకుమ పాడైపోతుంది. అలా పురుగు పట్టకుండాలంటే ఇలాగ మనం కర్పూరం బిళ్ళలు దాంట్లో పెట్టి స్టోర్ చేసామనుకోండి, పురుగు అయితే పట్టదు. ఇంకొకటి ఏంటంటే సో లవంగ అంటే మనం కుకింగ్ చేసిన పసుపులో మరి కర్పూరం బిళ్ళలు వేయలేం కాబట్టి ఇలా లవంగా వేసి స్టోర్ చేశారు అంటే లవంగా ఘాటుకి అయితే పసుపు అయితే పురుగు పట్టకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక ఒక 10-15 రోజుల్లో వర్షాకాలం సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ సీజన్లో పిల్లలకి ఏంటంటే దగ్గు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్. సో ఇలాగ దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలా లవంగాలతో మంచిగా చేసామనుకోండి, ఈ రెమెడీ పాటించండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ ఏంటంటే లవంగాల్ని 3 తీసుకున్నానండి. సో 3 లవంగాల్ని మనం మంచిగా కాల్చేసుకోవాలి. ముందు వెనకాతలు కూడా కాల్చడానికి స్పూన్ రివర్స్లో పెట్టేసి లైట్గా అయితే నేను కాల్చేసుకుంటున్నాను. ఇలా కాల్చుకొని ఈ లవంగాల్ని పొడి అయితే చేసుకోవాలండి. సో పొడి మెత్తగా దంచేసుకోవాలి. మెత్తగా దంచుకున్న తర్వాత దీంట్లో మనం హనీ అనేది యాడ్ చేయాలి. హనీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇది మిక్స్ అయ్యే వరకు హనీ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అంటే పొద్దున రాత్రి పిల్లలకైతే ఇవ్వండి, దగ్గు అనేది తగ్గిపోతుంది. ఇది స్టార్టింగ్లోనే చేసామనుకోండి, ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇలాంటి రెమెడీస్ చేస్తే దగ్గు అనేది ఎక్కువైతే రాకుండా అయితే ఉంటుంది. అలాగే రాత్రి కూడా బాగా నిద్రపడుతుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టము దగ్గు రాగానే అమ్మ లవంగా తేనేవు అని చెప్పి అంటారండి. మీరు ఈ టిప్ రెసిపీకి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ చిట్కా ఏంటంటే జనరల్గా ఏంటంటే ఉప్పు కూడా మనకి తడి వచ్చేస్తుంది కొన్ని టైంలో. సో తడి ఉన్న ఉప్పుని జస్ట్ మనం ఎండలో ఒక 10 నుంచి 15 నిమిషాలు మంచిగా ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక డబ్బాలో ఇలా ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసేసుకొని ఇలా చెక్క స్పూన్ ఉంటాయి కదండి. సో ఇప్పుడు అందరూ చాలామంది చెక్క స్పూన్స్ అయితే వాడుతున్నారు, లేదంటే ఐస్ క్రీమ్ షాప్లో కానీ చెక్క స్పూన్స్ ఉంటాయి కదా. సో ఇలా చెక్క స్పూన్స్ అనేది కల్లుప్పులో పెట్టుకొని మనం ఏదైనా ఎప్పుడైనా కూరలో వేసుకోవడానికి కూడా ఈ స్పూన్ పెట్టడం అనేది తడి అనేది చేరదండి. నెక్స్ట్ టిప్ అండి, జనరల్గా మనం ఏంటంటే ఇలాగా మనం బాత్రూంలో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది, కానీ ఇలా అయితే చేశారనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా అయితే ఉంటుంది. ఒక చిన్న వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, సో 10 రూపీస్ 15 రూపీస్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని మనం ఒక్కొక్కసారి పారేస్తాము, పడేయకుండా అయితే ఒకసారి ఇలా యూస్ చేసి చూడండి. చిన్న బాటిల్కి ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని, అందరి ఇంట్లో ఇప్పుడు కంఫర్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఒక గ్లాస్లో వాటర్ వేసుకొని కంఫర్ట్ అనేది వేసుకొని మనకి బాటిల్లో బాగా కలిపేసుకొని బాటిల్లో వేసుకొని షేక్ చేసాం బాత్రూంలో పెట్టారనుకోండి. ఇలాగ మనం వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి అయినా సరే, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైనా సరే పిల్లలకి చెప్తే ఇలాగ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత స్ప్రే చేసేయండి అని చెప్పేశారనుకోండి, బాత్రూమ్ అనేది స్మెల్ రాకుండా అయితే ఉంటుంది, చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.